నమస్తే అండి. నా పేరు సంఘమిత్ర సూర్యబాబు అంటారు. నేను గత 22 సంవత్సరాలుగా సమాజంలోని పరివర్తన తేడానికి, సామాజిక పరివర్తన, ఇవన్నీ ప్రకృతి పరిరక్షణ ఇలాంటి గురించి ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నాము. అలాగే ఏంటంటే ఇవి ఒక మా చైతన్య రథాల ద్వారా ఆ రథాల్లో నుంచి మెసేజ్ అంటే అక్షరాయుధులు లాంటి మెసేజ్లతోటి ఆ మెసేజ్లు పంపించి చైతన్యం తీసుకొస్తున్నాం ఇప్పుడు దాకా. ఇప్పుడు ఈ ప్రజలందరూ ఎదుర్కొంటున్న సమస్యలు, అందులో ప్రధానంగా ఒక 5 సమస్యలు తీసుకున్నామండి. ఈ 5 సమస్యల్లోనే రైతుల గురించి, అలాగే వ్యసన పరుల గురించి, తాగుబోతు వ్యసన పరుల గురించి, అలాగే విద్యార్థుల గురించి, ఇలా అలాగే మానవ మృగాలు. ఇప్పుడు లాస్ట్ రోజు ఏంటంటే మానవ మృగాల గురించి వీళ్ళు ఏంటంటే వీటి అమ్మాయిల మీద అగాత్యాలు చేసి, రేప్ చేసి, చంపేసి క్రూరాతి క్రూరంగా మానవ జాతి భయపడే విధంగా వీళ్ళు చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఏంటంటే వితిన్ వీక్ వితిన్ డేటులోగా వాళ్ళని ఉరి తీయాలని మేము అనుకుంటున్నాం. అది అంటే ఇలాంటి చట్టాలు రావాలి, చట్టాల్లో మార్పులు రావాలి. ఇలా చేస్తే అవతల అది కూడా టెలికాస్ట్ చేస్తూ ప్రజలందరూ చూస్తుండగా ఏదో ఎక్కడో చేసి ఉరి తీశారా అనుకుంటానని ప్రజల్లో అవగాహన కలిగేటట్టు రేపు ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పు నియమించి వాడు కళ్ళలో కూడా ఉన్నట్టుగా భయపడతాడు. అలా చేయడం వల్ల ఏంటవుతుందంటే వీళ్ళ ఆడవాళ్ళకి అంత ధైర్యం ఉంటుంది, సభ్య సమాజం నుంచి ఆనందిస్తుంది. ఇలాంటివి ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఆడవాళ్ళందరూ హ్యాపీగా తిరగలుగుతారు. ఇలాంటివన్నీ చెయ్యని కొత్త చట్టాలు రావాలని అనుకుంటున్నాము. దీని గురించి ఇది ఒక విశాఖపట్నం కాదు, ఆంధ్రే కాదండి, ఎంటైర్ భారత్ మన దేశమంతా కలిపి ఇలా అమలుపరచాలని మేము ఆకాంక్షిస్తున్నాము. చట్టాల్లో మార్పులు తేవాలంటున్నాము. ఇలా చేయడం వల్ల ఏంటంటే మొత్తం అందరూ ఆనందంగా బతుకుతారు, ధైర్యంగా బతుకుతారు. ఆడవాళ్ళు ఏంటంటే నిర్భయంగా ఉండగలుగుతారు. ఇలాంటి ఆడవాళ్ళు హింసించి చేసి అలాంటి చట్టాలు కాకుండా ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తారని అనుకున్నాను. జై హింద్.